కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో ఎట్లొస్తారో మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు కావాలా భూములు? ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. 1948లో నిజాం పరిపాలించిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయిండు. మీకు ఎరికేనా ఇది? ఒక కాగితం రాసిపోయిండు నిజాం పోయేటప్పుడు. ఆ కాగితం దాచిపెట్టిన కాగితం ఇలా తీసుకొచ్చినాం. ఏంటంటే నిజాం పోతూ పోతూ ఏమన్నాడు ఎరికేనా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయిండు నిజాం. ఇగో ఇదే అది, ఆ స్క్రీన్ల మీద ఉంటా చూసుకోరి. నిజాం పోతూ పోతూ ఈ భూములు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయిండు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయా? రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని చింపేసి దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా గొర్రెల పేర్లు ఎక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. ఎవరి భూములు మనై? నిన్న మొన్న చూసిరా? నిన్న పేపర్లో వచ్చింది, ఒక పేపర్లో. ఆ పేపర్ క్లిప్ ఒక్కసారి చూడండి. పేపర్లో దొరల భూములు పేదోళ్ళకు పంచారు. దొరల భూములు పేదోళ్ళకు పంచిన పేపర్ క్లిప్ ఒక్కసారి చూడ. దొరల భూములు రైతులకే, దొరల భూములు రైతులకే. నిన్న మొన్న పంచిరివి 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులకు వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు. ఆ పాత కాగితం దొరకబట్టిరు కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నామా? ఎక్కడ? నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగింది ఆ దొరల భూములు. ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, ఈ దొరల భూములు పంచడం కోసమే కాగితం తెచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ తాన భూమి లేదు, లొటపీస్ లేదు. ఈ రెడ్డోళ్ళ తాన, వెలుమోల తాన. అసలు ఈ భూములే కాదు, ఇక్కడ వాళ్ళు కానే కాదు. ఇవాళ 1949లో నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు. దాన్ని 1948 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునసోంటి మనిషి, ఆయన ఏం చేసిందంటే, అరే ఇల్లు రెడ్డి వాళ్ళు కలిసి కాగితం దాచిపెట్టిరా, ఈ సూదరుల కాగితం, మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే, అప్పుడు వీళ్ళు ఏం చేసిరు తెలుసా? అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళంతా అడ్డుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా? పొరంబుక్కు భూములను లేవా? అలా పొరంబక్కు భూములు ఎక్కడి అంటే అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వంచితొచ్చిన భూములు అవన్నీ ఇదివరకు రెడ్ల చేతుల్లో, దొరల చేతుల్లో ఉండే. ఆ భూములన్నింటినీ తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంజుకొని పేదోళ్ళకి ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇంకా అంతేకాదు,